మరి ఇప్పుడు జరగని మోసం అనే ఒక కథ విందామా? ఒక ధనికుడి తోటలో రాములు అనే తోటమాలి పనిచేస్తూ ఉండేవాడు. ధనికుడు కొంచెం దుర్బుద్ధి కలవాడు. ఆయన కొడుకు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసేవాడు. వయసు మళ్ళిన రాములు అలాంటి వాళ్ళ కింద పనిచేసేవాడు. అంతలో ఒకనాడు తోటలో పనిచేసుకుంటున్నటువంటి రాములు వద్దకు ఒక మనిషి వచ్చి, మీ మేనత్త చనిపోతూ నీ పేర ఒక 100 రూపాయలు ఇచ్చింది, ఇదిగో సొమ్ము, జాగ్రత్త పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. రాములు మర్నాడు తన యజమానికి చెప్పి తన గ్రామం వెళ్ళి ఆ సొమ్ముతో బతుకుదాం అనుకుని దాన్ని తన పాకలో దాచటం మరి క్షేమం కాదు అని తెలుసుకుని తోటలోనే ఒక చింత చెట్టు తొర్రలో దాచాడు. అది యజమాని కొడుకు చూశాడటండి. ఎవరైతే చూడకూడదో అతనే చూశాడు. రాములు పని పూర్తి చేసి తన గుడిసెకు పోగానే వాడు అమ్మటే చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ త్వరలో ఇచ్చి డబ్బు తీసేసుకుని తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, మన తోటలో డబ్బు దొరికింది అని ఇచ్చేశాడు. మర్నాడు రాముడు యజమాని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత యజమాని కొడుకు తండ్రి వద్దకు వచ్చి, నాన్న అలా ఉన్నావే అని అడిగాడు. నిన్న నీకు దొరికిన డబ్బు కనపడలేదురా అన్నాడు తండ్రి. దాన్ని ఎక్కడ పెట్టావేటి అని కొడుకు అడిగాడు. తోటలో చింత చెట్టు త్వరలో పెట్టాను అన్నాడు తండ్రి. చూసారా, ఆ డబ్బు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోయింది. మళ్ళీ ఆయన చింత చెట్టు త్వరలోంచి తీసుకొచ్చానని చెప్పలేదు కొడుకు. కానీ ఈయన ఏం చేశాడు, అది దాచిపెట్టుకోవడానికి ఎక్కడ లేక అదే చింత చెట్టు త్వరలో దాచిపెట్టాడు. అదే ఆయన పెట్టిన ప్లేసే కాబట్టి ఆ పిల్లవాడు తీసేసుకున్నాడు. మనం ఒక పని అదో పని చేద్దాం అనుకుంటేనండి అన్నీ ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఆ మోసం జరగదనమాట. ఆ పనిని ఆపడానికి మహానుభావులు చాలామంది ఉన్నారు, దేవుడితో సహా. సో ఆ అబ్బాయికి అలా న్యాయమే జరిగింది. థ్యాంక్ యూ.